గైస్ ఇంతకుముందు వీడియోలో మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూసాం కదా. ఈ వీడియోలో స్టెప్ 2 చూద్దాం, అంటే టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలని. సో టేబుల్ని క్రియేట్ చేయడానికంటే ముందు ఫస్ట్ టేబుల్ అంటే ఏమో చూద్దాం గైస్. మీరు అందరికీ తెలుసు, రియల్ లైఫ్లో మనం వాడతాం కదా. టేబుల్ అనేది ఇలా ఉంటుందో చూసేకి ఇక్కడ నేను డ్రా చేస్తున్నా చూడండి. ఇలాగ రోస్ ఉంటాయి, ఓకేనా, ఇలాగ కాలమ్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటాము, ఇక్కడ యారో మార్క్స్ గీస్తున్నా చూడండి, దీన్ని మనము కాలమ్స్ అంటాం, అవునా. ఇలాగ హారిజాంటల్గా ఉండే వాటిని మనం ఏమంటాము, రోస్ అంటాం, ఓకేనా. ఇప్పుడు కాలమ్స్కి కాలమ్ నేమ్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABCD అని తీసుకుంటున్నా. సో వీటిని ఏమంటాం మనము, కాలమ్ నేమ్స్ అంటాం, కాలమ్ నేమ్స్. ఒకవేళ ఇక్కడ డేటా ఉంటే గైస్ మనకి ఇలాగా 1 2 3 4 1.2 2.3 4.5 ఇలాగ మనకి ఏమైనా ఉంటే దాన్ని ఏమంటాం మనము, డేటా అంటాం. ఇక్కడ ఉండే వాటన్నిటిని మనము డేటా అంటాం, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కాలమ్స్ అంటే ఏంటివి, ఇలాగ వర్టికల్గా ఉండేవి. రోస్ అంటే ఏమి, ఇలాగ హారిజాంటల్గా ఉండేవి. కాలమ్ నేమ్స్ అంటే టాప్ రోలో, ఫస్ట్ రోలో ఏం నేమ్స్ అయితే ఉంటాయో దాన్ని మనము కాలమ్ నేమ్స్ అంటాం. రిమైనింగ్ ఏమేమైతే ఉంటుందో ఈ టేబుల్లో దాన్ని మొత్తాన్ని మనము డేటా అంటాం, ఓకేనా. సో ఇది బేసిక్ టర్మినాలజీ టేబుల్ గురించి. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా, ఓకేనా. సో మనకి ఒక క్వైరీ ఉంది టేబుల్ క్రియేట్ చేయాలంటే. ఈ క్వైరీని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం క్రియేట్ అని ఇవ్వాలి, క్రియేట్ స్పేస్, అండ్ దెన్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ టేబుల్ అని ఇవ్వాలి, అండ్ దెన్ స్పేస్. ఈ టేబుల్కి మనం ఒక నేమ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే SQL కోడ్స్ అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ దెన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 స్మాల్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి, 2 స్మాల్ బ్రాకెట్స్ ఇవి. ఈ స్మాల్ బ్రాకెట్స్లో మనము కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ చూపించా కదా, ఫస్ట్ టాప్లో కాలమ్ నేమ్స్ ఉంటాయని. ఈ సిచ్యువేషన్లో మనకి ఏమున్నాయి, ABCD అని ఉన్నాయి కదా. నేను జస్ట్ శాంపుల్కి ఒక 2 కాలమ్స్ తీసుకుంటా. సో ఫస్ట్ కాలం నేను ఏం పెడుతున్నానంటే A అని పెడుతున్నా, కమా, అండ్ సెకండ్ కాలం నేను ఏం పెడుతున్నానంటే B అని పెడుతున్నా. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఇలా 2 కాలమ్స్ పెట్టాలంటే దాని పక్కన కమా ఉండాలా. నేను ఇంకో థర్డ్ కాలం పెట్టాలంటే ఏం చేయాలా, కమా ఇచ్చి ఇలా C అని పెట్టుకోవాలా, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి కంటే ఎక్కువ కాలం నేమ్స్ ఇస్తున్నారంటే కాలంకి కాలం నేమ్కి మధ్య కమా అనేది ఉండాలి. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ కాలం నేమ్స్ ఇచ్చాం కదా, దాని తర్వాత మీరు ఏమి ఇవ్వాలంటే ఈ కాలం నేమ్కి పక్కన స్పేస్ ఇచ్చి డేటా టైప్ అనేది ఇవ్వాలి. బాగా వినండి, డేటా టైప్. అసలు ఈ డేటా టైప్ అంటే ఏమి, ఓకేనా. డేటా టైప్ అనేది ఇవ్వాలి. ఈ డేటా టైప్ అంటే మీనింగ్, ఇప్పుడు మీరు ఈ కాలం చూడండి గైస్, ఇక్కడ కాలం A చూడండి. ఈ కాలం Aలో నేను ఏం నెంబర్స్ స్టోర్ చేసుకున్నా, 1 2 3 4 అనేవి. సో మనకి యాక్చువల్గా నెంబర్స్లో టైప్స్ ఉన్నాయి, మనకి నెంబర్స్లో టైప్స్ ఉన్నాయి. ఏమేమి చెప్పండి, ఇంటీజర్స్, మీరు మ్యాథమెటిక్స్లో చదివింటారు. ఇంటీజర్స్ ఉన్నాయి. ఇంటీజర్స్ అంటే ఏంటివి, -1 -2 0 1 2 3 ఇలా ఉండేవన్నీ మనం ఇంటీజర్స్ అంటాం. అలానే మనకు డెసిమల్స్ అని ఉన్నాయి. డెసిమల్స్ అంటే ఏమి, -1.2 0.4 3.6 అంటే నెంబర్స్లో కానీ ఎక్కడైనా ఇక్కడ డాట్ ఇలా ఉంటే మనం దాన్ని డెసిమల్స్ అన్నాం, అవునా. సో ఇప్పుడు నేను కాలం Aలో ఎలాంటి టైప్ ఆఫ్ నెంబర్స్ని స్టోర్ చేసుకున్నా గైస్, ఇక్కడ అంటే నేను ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్లో స్క్రీన్ మీద ఇంటీజర్స్ని స్టోర్ చేసుకున్నా, అవునా. సో నేను ఇప్పుడు డేటా టైప్ ఏమి ఇవ్వాలి అంటే, ఇక్కడ కాలం నేమ్ పక్కన డేటా టైప్ ఏమి ఇవ్వాలి అంటే, ఇంటీజర్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఇంట్ అని ఇవ్వాలి, INT ఇంట్. ఇంట్ అనేది ఆల్రెడీ ఉంది, నేనేమి ఇప్పుడు సపరేట్గా ఇవ్వట్లా, ఇంట్ అనేది ఆల్రెడీ ఉంది, ఓకేనా. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమంటే, మీరు కాలంలో ఏమైతే డేటా టైప్ ఇవ్వబోతున్నారో ఆ కాలం యొక్క డేటా టైప్ అనేది ఇలా ఇవ్వాలి, కాలం నేమ్కి స్పేస్ ఇచ్చి. ఇప్పుడు అలానే నేను B చూడండి, ఇక్కడ B కాలంలో ఏమున్నాయి, మనకి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి, 1.2 2.3 4.5 అని. సో ఇలాంటి వాల్యూస్ని, అంటే ఇలాంటి డెసిమల్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే మనకున్న డేటా టైపు ఫ్లోట్, FLOAT, ఫ్లోట్ అంటాం, ఓకేనా. సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డేటా టైప్కి కాలం నేమ్కి స్పేస్ ఇవ్వరు, ఇలా ఇచ్చేస్తారు. ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. మీరు కాలం నేమ్ రాసి కాలం నేమ్కి ఒక స్పేస్ ఇచ్చి తర్వాత డేటా టైప్ రాయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, B అని కాలం నేమ్ ఇచ్చారు కదా, స్పేస్ ఇచ్చి డేటా టైప్ రాయాలి. ఇది కరెక్ట్, సింటాక్స్ ఏమో కరెక్ట్ రాస్తారు చాలామంది, కాకపోతే ఈ మిస్సెస్ దగ్గర మిస్ చేసేస్తారు. అలా చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. అంటే మీకు చెప్పింది ఏమి, బండ గుర్తు పెట్టుకోమని చెప్పా. ఈ ప్రతి క్వైరీకి ఎండ్లో ఏమి ఇవ్వాలి, సెమీకోలన్ ఇవ్వాలి. సో ఇది గైస్ మనకి క్వైరీ అనమాట. ఒక టేబుల్, ఇలాగ ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకున్న క్వైరీ ఇది. క్రియేట్ టేబుల్, ఒక టేబుల్ నేమ్ ఇచ్చుకోవాలి, మన ఇష్టం ఏం టేబుల్ నేమ్ అయినా ఇచ్చు. ఈ స్మాల్ బ్రాకెట్స్లో మీరు ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే కాలం నేమ్ ఇవ్వాలి. కాలం నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి డేటా టైప్ ఇవ్వాలి. అంటే మీరు ఆ కాలంలో ఏం డేటా అయితే స్టోర్ చేసుకోబోతున్నారో దాని యొక్క డేటా టైప్ ఇవ్వాలి. ఈ ఇంటూ ఫ్లోట్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు గైస్, మనం రాస్తున్నామా? నో, ఆల్రెడీ SQLలో ఉన్నాయి, మనం జస్ట్ దాన్ని వాడుకుంటున్నాం అంతే.
అండ్ ఎండ్లో ఇవ్వాల్సింది ఏంది మనము సెమీకోలన్. ఓకేనా, రైట్ గైస్. ఇప్పుడు మనము దీన్ని రన్ చేస్తాము. దీన్ని రన్ చేస్తే ఇది యాక్చువల్గా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియోలో డేటాబేసెస్ క్రియేట్ చేసాం, అవునా? ఎన్ని డేటాబేసెస్ క్రియేట్ చేసాం గైస్? మనము 3 చేసాం. ఒకసారి షో డేటాబేసెస్ రన్ చేద్దాం. చూడండి, షో డేటాబేసెస్ సెమీకోలన్, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ ఏంటివి? ఈ కోర్సెస్ లైబ్రరీ అండ్ ఓన్లీ లైబ్రరీ అనేవి, ఈ 3 మనం క్రియేట్ చేసాము. గైస్ నేను ఇక్కడ కాన్సెప్ట్లో ఏం చెప్పాను? ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను యారో మార్క్స్ కూడా గీశాను. ఫస్ట్ మనం ఏమో డేటాబేస్ క్రియేట్ చేయాలని చెప్పాను, అండ్ దెన్ సెకండ్ ఏం చెప్పాను? టేబుల్ క్రియేట్ చేయాలని చెప్పాను. బట్ టేబుల్ ఎక్కడ క్రియేట్ చేసాము? ఇక్కడ చూడండి నేను యారో మార్క్స్ కూడా గీశాను. ఈ డేటాబేస్లో మనం క్రియేట్ చేయాలి, అవునా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ క్వైరీ రాస్తుంటే MySQL సాఫ్ట్వేర్ అనేది టేబుల్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ MySQL సాఫ్ట్వేర్కి మనం చెప్పట్లా ఏ డేటాబేస్లో ఆ టేబుల్ని క్రియేట్ చేయాలి అని. సో మనం ఆ MySQL సాఫ్ట్వేర్కి చెప్పాలి అంటే ఏ డేటాబేస్లో ఈ టేబుల్ క్రియేట్ చేయాలని ఒక క్వైరీ ఉంది. ఆ క్వైరీ ఏమంటే యూజ్. మీరు యూజ్ అని రాసి స్పేస్ ఇచ్చి ఏదైనా ఒక డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కోర్సెస్ అనేది మనము క్రియేట్ చేసాం కదా, సో నేను ఈ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ పోయి ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. గైస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బాగా వినండి. మనము టేబుల్ క్రియేట్ చేస్తాం. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ మనము టేబుల్ ఎక్కడ క్రియేట్ చేయాలి? డేటాబేస్లో క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ నేను రాసిన క్వైరీ ఏం రాశాను? ఓన్లీ టేబుల్ క్రియేట్ చేయడానికి మాత్రమే రాసా. బట్ నేను ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏ డేటాబేస్లో స్టోర్ అవ్వాలని చెప్పి నేను దీనికి చెప్పాలా. సో అలా చెప్పాలి అంటే మనం MySQLకి మనకున్న క్వైరీ ఏమి అంటే యూజ్. సో యూజ్ స్పేస్ ఒక డేటాబేస్ నేమ్ ఏమైతే ఇచ్చామో ఈ డేటాబేస్లో మనకి ఈ టేబుల్ అనేది స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేస్తున్నా, క్లిక్ చేశా. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిందా అంటే ఇప్పుడు ఇది యాక్టివేట్ అయ్యింది అని. అంటే ఇప్పుడు ఈ క్వైరీ రన్ చేస్తే టేబుల్ క్వైరీ ఈ టేబుల్ పోయి ఇక్కడ సేవ్ అవుతుంది, ఈ డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిందా అంటే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఎక్కడ క్రియేట్ అయింది గైస్? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కోర్సెస్ అనే దాంట్లో క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనము చూడాలి అసలు ఆ టేబుల్ ఉందా లేదా అని చెప్పి మనము చూడాలి. సో ఎలా చూస్తాము అంటే ఇక్కడ డేటాబేస్ చూడాలంటే మనకేముంది? షో డేటాబేసెస్ అని ఉంది. సేమ్ అలానే మనము టేబుల్స్ని చూడాలి అంటే షో టేబుల్స్ అని ఉంది, ఎండ్లో సెమీకోలన్ ఇవ్వాలి. సో నేను దీన్ని అంతా సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి టేబుల్ నేమ్ వచ్చిందా? SQL కోర్స్. ఇదేనా నేను ఇచ్చింది SQL కోర్స్ అని. ఇక్కడ హెడ్డింగ్ చూడండి, హెడ్డింగ్ ఏముంది? ఇక్కడ టేబుల్స్ ఇన్ ఈ కోర్సెస్ అని ఉంది. అంటే ఈ కోర్సెస్ అనేది ఒక డేటాబేస్. ఈ షో టేబుల్స్ అని ఎప్పుడైతే మనం టైప్ చేస్తామో ఈ కోర్సెస్ డేటాబేసెస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. సో ఇప్పుడు మనం ఓన్లీ ఒక టేబులే క్రియేట్ చేసాం కాబట్టి ఆ టేబుల్ మాత్రమే కనపడింది. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా గైస్. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. సో ఏం చేస్తున్నానంటే క్రియేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ వచ్చి నేను టాస్క్ అని పెట్టుకుంటున్నా. ఓకేనా, టాస్క్. దీని లోపల మనం ఏమి ఇవ్వాలి? కాలమ్స్ అని ఇవ్వాలి. ఈసారి నేను కాలమ్స్ ఏమి ఇస్తున్నానంటే కాలమ్ నేమ్ టెస్ట్ అని ఇస్తున్నా. స్పేస్ నేను ఈ టెస్ట్ అనే దాంట్లో ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవాలి. ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవాలంటే మనకున్న డేటా టైప్ ఏమి? ఇంట్. కమా నేను ఇంకొక కాలం కావాలి నాకు. ఆ కాలం పేరు ఏం పేరు అంటే కిట్, KIT కిట్. దీంట్లో ఏం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే 1.2, 2.43 ఇలా వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే మనకున్న డేటా టైప్ ఏమి? ఫ్లోట్. ఓకేనా, సో లాస్ట్లో సెమీకోలన్ మర్చిపోకండి. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసా, దీన్ని రన్ చేసా. ఇప్పుడు ఏమొచ్చింది గైస్? మనకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. అంటే టాస్క్ అనేది క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది? ఈ డేటాబేసెస్లో క్రియేట్ అయింది. ఈ కోర్సెస్ అనే డేటాబేస్లో క్రియేట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం, ఈ షో టేబుల్స్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి వచ్చింది ఆ టేబుల్. ఇంతకుముందు SQL కోర్స్ అని ఉండే, ఇప్పుడు చూడండి ఇక్కడ టాస్క్ అని వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీరు టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము. అండ్ ఈ టేబుల్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి అని ఎలా చెప్పాలి అంటే మనము ఈ యూజ్ అనేది వాడాలి. ఓకేనా, అంతే గైస్. ఇలాగ మనము టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది స్టెప్ 2. సో ఈ స్టెప్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంది? ఆ టేబుల్లోకి మనము డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఇంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్లోకి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే.